మీరు ఇంటింటికి భగవద్గీత అని ఉద్యమం చేస్తున్నారు. నాకు భగవద్గీత మీద ఒక సందేహం. ఏంటి అంటే, భగవద్గీత చెప్పగానే శ్రీకృష్ణుల వారు అర్జునుడికి బోధించగానే ఎంబడే ఆయన యుద్ధం ఆచరించాడు. తన కర్తవ్యాన్ని నిర్వహించారు. తన ధర్మాన్ని నిర్వహించారు. కానీ ఈ రోజుల్లో భగవద్గీతని అది సన్యాసులకు ఆత్మవిద్యగాను బోధించబడుతుంది తప్పితే కర్తవ్య విద్యగా బోధించబడలేదు. అది భగవద్గీత అనేది ముసలి వాళ్ళకి, కాషాయం కట్టుకున్న వాళ్ళక, చనిపోయినప్పుడు ప్లే చేసేటటువంటి ఒక మ్యూజిక్ లాంటిదా, కర్తవ్యాన్ని, కర్తవ్య నిష్టని బోధించే గ్రంథమా? ఇది వాస్తవానికి సమాజంలో తప్పుదావ పట్టించినటువంటి విషయం అన్నమాట. వాస్తవానికి విరుద్ధ మార్గంలో వెళ్ళిపోతున్నది. భగవద్గీత అంటే ఒక గురువు చెప్పినటువంటి గీత కాదు. మీరు ఆ పేరులోనే ఉంది, భగవత్ అంటే ఈశ్వరాత్ అంటే డైరెక్ట్గా ఈశ్వరు నుంచి వచ్చినటువంటి ఉపనిషత్ ఏదైతే ఉందో అదేవిధంగా మరొకసారి శ్రీకృష్ణ అనే ఒక ఋషి, ఒక యోగి నుండి ప్రకటమైనటువంటి ఆ ఈశ్వర జ్ఞానాన్ని భగవద్గీత అంటారు. కాబట్టి భగవద్గీత ఏం చెప్తుందంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవాళికి టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రాణి ఆ యొక్క పరమాత్మ యొక్క అవ్యక్త రూపమే. ఎలాగైతే సముద్రం నుండి నీరు ఆ బాష్పీకరణం చెంది పైకి మేఘాలుగా మారి, మళ్ళీ వర్షం పడి, మళ్ళీ నదులుగా మారి, మళ్ళీ సముద్రంలో ఎలాగైతే కలుస్తుందో ప్రతి ప్రాణి కూడాను చివరికి చేరుకోవలసిన గమ్యస్థానం ఈశ్వర స్థానం, పరమాత్మ స్థానమే. అలాంటి పరమాత్మ స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకొని మానవుడు మాధవుడుగా మారడానికి, అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. అందువలన ప్రతి జీవి తన చేస్తున్న కర్మలోను, తన మాట్లాడుతున్న మాటలోను, తన ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని అన్నీ కూడాను ఒక డైనమిక్గా, ఒక పర్ఫెక్ట్గా, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఒక ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ అవర్ థాట్, డైనమిజం ఇన్ యువర్ యాక్షన్, ఈ విధానాన్ని చెప్పేదే భగవద్గీత. భగవద్గీతకి సన్యాసులు, ముసలి వాళ్ళు అంటే ఏమి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడాను ఒక డైనమిక్ ప్రిస్క్రిప్షన్ అంటారు. ఎలాగైతే మనకి అనారోగ్యంగా ఉంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళామనుకోండి, ఎలాగైతే ప్రిస్క్రిప్షన్ రాస్తారో ఆ రోగం నయం అవ్వడానికి, అదేవిధంగా ఇది అనాది కాలంగా ఉన్నటువంటి జనన మరణ చక్రం అనే ఈ సంసార భవరోగం అంటారు. ఈ భవరోగానికి ఒక ప్రిస్క్రిప్షన్ ఏదైతే డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఉందో అదే భగవద్గీత. అందువలన భగవద్గీతలో చెప్పేవారు కూడాను ఒక గృహస్థుడిగానే, సన్యాసిగా కాదు, శ్రీకృష్ణుడు కూడాను ఒక గృహస్థుడిగా ఉంటూనే భగవద్గీత బోధించడం జరిగినది. వినేవారు కూడాను అర్జునుడు, ఆయన కూడా సన్యాసి కాదు, ఆయన కూడా ఒక గృహస్థుడిగానే విన్నారు. అంటే భగవద్గీత ఏం చెప్తుందంటే నీ యొక్క స్వభావం ఏంటి, నీ ఉన్న మనస్థితి ఏంటి, నీ యొక్క బుద్ధి స్థితి ఏంటి, నీ యొక్క స్వధర్మం ఏంటి, స్వధర్మాన్ని తెలియజేసి స్వధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఆ ధర్మనిష్టలో ఉంటూ తద్వారా ఆత్మస్వరూప తత్వంలోకి మీరు చేరుకోవాలి. అది ఒక ప్రక్రియ, అది ఒక క్రమబద్ధతి. అందువలన అర్జునుడు గాబరపడి ఇక నేను సన్యాసం తీసుకుంటే సరిపోతుంది కదా, ఇంక యుద్ధం ఎందుకు చెయ్యాలి అనే ఓ ప్రశ్న కూడా అడిగేటప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నారంటే ఈ ధర్మం అనేది, ఈ న్యాయం అనేది సముద్ర తీరములో ఇసుకతో కట్టినటువంటి బిల్డింగులు లాంటివి. ఎప్పటికప్పుడు మనము కట్టుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఈ ధర్మ అనుష్ఠానం అనేది, ధర్మస్థాపన అనేది కొంతమంది యోగ్యులు, అధికారిత్వం కలిగినటువంటి కొంతమందికి ఈశ్వరుడు అవకాశం ఇస్తాడు. దాన్ని నిర్మించాల్సిన కర్తవ్యము కొంతమందికి ఉంటుంది, ఆ శక్తి. దాన్ని వాళ్ళు నిర్వర్తించలేదనుకోండి, ఈశ్వరుడికి నిరాశ కలుగుతుంది. కాబట్టి నీ స్వధర్మము, నీవు క్షత్రియ వర్ణము స్వభావం కలిగి ఉన్నావు అంటే గుణము, స్వభావము, కర్మ ఆధారంగా నీకు వర్ణ వ్యవస్థ అప్పుడు నిర్ధారించారు. అప్పుడు క్షత్రియుడిగా ఉన్నటువంటి నీ గుణ స్వభావం వలన నువ్వు క్షత్రియ ధర్మాన్ని, అధర్మాన్ని నాశనం చేసి ధర్మస్థాపన కోసం నీ కర్తవ్యం ఉన్నది. కాబట్టి నువ్వు ఏమి చేసినా నడిపించేదంతా కూడాను ఆ పరమాత్మ శక్తియే. కాబట్టి అన్నీ విస్మరించి సుఖ దుఃఖే సమేకృత్వ లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ
నైవం పాపమ వాప్స్యసి. కాబట్టి నువ్వు ఒకే దృష్టి పెట్టుకొని అంత జరిపించేది పరమాత్మయే. నువ్వు చేసే ప్రతి పని ఆ పరమాత్మకి అర్చన, పూజ. ఆ వచ్చే రిజల్ట్ మీద నీకు ఎటువంటి ధ్యాస అక్కర్లేదు, దాని మీద నీ దృష్టి అవసరం లేదు, నీ యొక్క కర్తవ్యం మీద నీ దృష్టి పెట్టాలి అని చెప్తూ దానికి వచ్చిన రిజల్ట్ వలన నీవు ఎటువంటి పాపం నీకు అంటదు. ఎందుకంటే అంత ఈశ్వరిచ్చిత జరుగుతున్నది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. డూ యువర్ డ్యూటీ, యు హ్యావ్ నో రైట్ ఆన్ రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్ అని చెప్పారు. అందువలన ఈ యొక్క భగవద్గీత ఏం చెప్తుందంటే, పూర్తిగా ఒక గృహస్థులుగా ఉంటూనే సన్యాస జీవితం ఎలా గడపాలి అని చెప్పేదే భగవద్గీత. సన్యాసి అంటే ఏంటి? మీరు ఏ పని చేస్తున్నా మీ దృష్టి అంతా మీ ఆత్మస్థితి యందు, మీ యొక్క స్వరూప స్థితి యందు మీ దృష్టి పెట్టి మీరు నిమిత్త మాత్రంగా ఎవరైతే ఈ కర్మలు చేస్తారో వాళ్ళే కర్మయోగులు, వాళ్ళే అసలైనటువంటి సన్యాసులు. కాబట్టి సన్యాసి అంటే కేవలము ఈ కాషాయ వస్త్రం ధరించినంత మాత్రాన సన్యాసి కాదు. లోపల అనేక కపటి బుద్ధి, అనేక అజ్ఞానంతో కూడుకున్న కోరికలతో ఉన్నటువంటి వ్యక్తి కేవలము సన్యాసి వస్త్ర ధారణ మాత్రం సన్యాసి కారు. అందువలన భగవద్గీత అనేది ప్రతి స్టూడెంట్ నుండి ప్రతి ప్రొఫెషన్లో ప్రతి ఒక్కటి కూడాను 100% రిజల్ట్ రావాలంటే భగవద్గీత ఓన్లీ ద అల్టిమేట్ యూనివర్సల్ సొల్యూషన్. భగవద్గీతలో ఎటువంటి ఇన్యాక్టివ్, ఎటువంటి ప్యాసివ్నెస్ లేదు, వెరీ డైనమిక్ అనమాట. అందువలన ఈరోజు ప్రపంచంలో ఎవరైనా సరే వృద్ధి సాధిస్తున్నారంటే, ఎవరైనా సక్సెస్లో ఉన్నారంటే వారు తెలుసో తెలియకో భగవద్గీతను ఆచరిస్తున్నారు. అది విడిచిపెట్టి కేవలం మనం పారాయణలకే పరిమితమైపోయి మనిషి చనిపోయినప్పుడే భగవద్గీత ప్లే చేయడం అనేది అది ఒక అజ్ఞాన మూఢనమ్మకంగా మారింది. భగవద్గీత అనేది పలాయన సమయంలో చదవాలని, పలాయన ప్రదేశంలో చదవాలని, పలాయన వ్యక్తి చదవాలని ఏమీ లేదు. ఇది ఆత్మతత్వానికి, మోక్షానికి సంబంధించినది. ఇది పుణ్యం వచ్చే గ్రంథం కాదు, మీ స్వరూపతత్వాన్ని, మీ ఆత్మతత్వానికి సంబంధించినది. కాబట్టి దీనికి పలాయన వారు చదవాలంటూ ఎటువంటి నియమ నిబంధనలు లేవు. 24 hours 365 days ప్రతి మానవాళి, ప్రతి ప్రాణి చదవచ్చు. అంటే పుట్టినప్పుడు చదవాలి, జీవిస్తున్నప్పుడు చదవాలి, మరణించినప్పుడు కూడా చదివి వినిపించవచ్చు. అంటే దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. అందువలన భగవద్గీత మనిషి చనిపోయినప్పుడు కూడా చదవవచ్చు అన్నారు తప్ప చనిపోయినప్పుడు మాత్రమే చదవాలనేది అది దురాచారంగా, మూఢనమ్మకంగా, అంధవిశ్వాసం అవుతుంది. స్వామి, కర్మ ఎప్పుడు యోగం అవుతుంది? అద్భుతమైన ప్రశ్న. ఇప్పుడు భగవద్గీతలో మీరు విని ఉంటారు, ప్రతి అధ్యాయం తర్వాత యోగం యోగం అన్నారు. యుజ్ అనే ధాతువు నుండి యుజ్యతే అనేన ఇది యోగ. అంటే యోగం అంటే ఏంటి? కలయిక. వెరీ గుడ్, మీకు అద్భుతం, మీకు కొంత ప్రవేశం ఉన్నది. దేని కలయిక అంటే దేని కలయిక? మా ఫ్రెండ్ వచ్చారు, మార్కెట్లో ఉన్నారు, ఇద్దరు కలుస్తున్నాం, యోగం. ఆ కలయిక కాదు ఇక్కడ. ఏంటి కలయిక అంటే, వాస్తవానికి ఇది ఉంది మనకి, ఇది చిన్ముద్ర. ఇవి 3 గుణములు కూడి ఉన్నటువంటి సత్వగుణము, రజోగుణము, తమోగుణంతో కూడుకున్నటువంటి ఇదంతా ఒక 3 గుణాల కలయిక. సో వాస్తవానికి ఈ చైతన్య స్వరూపం ఆత్మ పరమాత్మ బ్రహ్మ ఏదైతే ఉందో దీని యొక్క ప్రతిబింబం ఇది. ఈ ప్రతిబింబం వెళ్ళి దీంతో ఉండాలి కదా. వాస్తవానికి మరిచిపోయి ఈ ప్రతిబింబం వీటితో కలిసి నేను వ్యక్తిని దీన్ని మరిచిపోయి ఎక్కడో వైకుంఠంలో కైలాసంలో ఉన్నాడని మర్చిపోయి వీటితో మమేకమయ్యి నేను ఒక వ్యక్తిని భావన చేస్తూ సంసారంలో చిక్కుకున్నాడు ఈ ప్రతిబింబం అనే ఈ జీవాత్మ. వీటిని విడిచిపెట్టి మళ్ళీ ఆ స్వరూప తత్వాన్ని ఎప్పుడైతే కలుస్తుందో దీన్ని యోగము అంటారు. దీన్ని జీవ బ్రహ్మ ఐక్యము అంటారు. దక్షిణామూర్తి ముద్ర, చిన్ముద్ర, జ్ఞానముద్ర. అందువలన మీరు చేసే కర్మ నా కోసం, నా పుత్రమిత్ర, నా భార్య, నా భర్త, నా బంధువులు, నా మిత్రులు, నా గురువు, నా శిష్య, నా మతము, నా ఊరు, నా వాడ, నా ధర్మం, ఇది నేను నాది అహం మమకారంతో కూడుకున్న చేసినవన్నీ కూడా కర్మలు. వాటిని కామ్యకర్మలు అంటారు. అందువలన కర్మకి మీరు కర్త కాకుండా మీరు ఎప్పుడు కూడా అకర్తగా మారి మీరు చేసే ప్రతి ఒక్కటి కూడాను లోక కళ్యాణం కోసం, సమస్త లోకా సమస్త సుఖినో భవంతు అనే భావనతో
అంత ఈశ్వరుడే గోచరిస్తున్నాడు లోపల బయట. ఈశ్వర సర్వభూతాన హృదయసేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్ర రూఢాని మాయయ అన్నట్టు సకల ప్రాణులు హృదయస్థములో ఉన్నటువంటి ఆ ఆత్మయే పరమాత్మ ఈశ్వర. అది అందువలన ఈ తత్వాన్ని మీరు గుర్తెరిగితే ఎవరు శత్రువు, ఎవరు మిత్రువు, ఎవరిని ద్వేషిస్తారు, ఎవరిని ప్రేమిస్తారు, అంత ఆత్మస్వరూపమే అని తెలుసుకున్నప్పుడు మీరు చేసే ప్రతి కర్మ, ప్రతి యాక్షన్ ఈశ్వరుడికి సమర్పిస్తారు. ఎటువంటి కోరిక లేకుండా, కామనం లేకుండా, నిష్కామంగా, కోరికలు రాహిత్యంగా ఈశ్వర పూజార్పణం భావనతో చేసే ప్రతి కర్మ కూడాను యోగంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? ఆ కోరికలు లేకుండా, భయము కోరికలు లేని చేసినటువంటి ప్రతి కర్మ కూడాను మిమ్మల్ని ఈశ్వరుని దగ్గరికి తీసుకెళ్తుంది. కోరికలతో చేయడం వలన ఇది వీటితో కలిసిపోతుంది. కోరికలు లేకుండా నిస్వార్థంగా, నిష్కామంగా చేసే ప్రతి కర్మ, అది శారీరక కర్మైనా, వాచక కర్మైనా, మానసిక కర్మైనా, ఇవి ఈశ్వరుని వద్దకు మీకు తీసుకెళ్తుంది. కాబట్టి అది యోగంగా మారిపోతుంది. కర్మ కాస్త కర్మయోగం అయిపోతుంది. కేవలం లోకజ్ఞానం కాకుండా జ్ఞానయోగం అయిపోతుంది. కేవలం దేవుడు వేరు నేను వేరు అని ఉపాసన చేసుకొని పిచ్చి ప్రేలాపనలతో ఇవన్నీ ఉపవాసాలు, తీర్థయాత్రలు జ్ఞానము లేకుండా చేసేవి అంటున్నాను నేను. ఉపాసనలు, తీర్థయాత్రలు, సేవలు, దానాలు అన్నీ చెయ్యాలి. కానీ జ్ఞానం తెలుసుకొని చేయడం వలన మీకు వచ్చే ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఆ జ్ఞానంతో చేస్తే దాన్ని భక్తి కూడా భక్తి యోగం అవుతుంది. లేకుంటే కేవలం భక్తిగా మిగిలిపోతుంది. యోగం అంటే మీరు ఏది చేసినప్పటికీ పరమాత్మని మీకు చేరవేసే ప్రతి కర్మ, ప్రతి భక్తి, ప్రతి జ్ఞానం కూడాను యోగంగా మారుతుంది. అందుకే అర్జునుడు మొట్టమొదటి అధ్యాయంలో తనకు విషాదం కలిగినప్పుడు కూడాను ఈశ్వరుని ఆశ్రయించి, ఆ యోగీశ్వరుని ఆశ్రయించి స్వరూపతత్వం యొక్క సంశయాలు నివృత్తి చేసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందారు. కాబట్టి ఆ విషాదం కూడాను విషాద యోగగా మారిపోయింది మొదటి అధ్యాయం గీత. యోగము అనగానే శ్వాస అనేది ఖచ్చితంగా వస్తుంది. యోగానికి, శ్వాసకి, ప్రాణాయామాలకి ఉన్న సంబంధం ఏంటి? ఇది మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటున్నానంటే, ప్రాణాయామం ఎందుకు వచ్చిందంటే, మహర్షి యోగి అంటే పతంజలి మహర్షి గ్రేటెస్ట్ యోగి. ఆయన ఏమన్నారంటే అష్టాంగ యోగ మార్గాన్ని చెప్పారు. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి 8 అంగములు. అష్టాంగ అంటే 8 అంగములు అన్నమాట. వాస్తవానికి మనస్సు వేరు, శరీరం వేరు కాదు. మనస్సు శరీరము కలిసే ఉంటాయి. అంటే సూక్ష్మమైనటువంటి శరీరాన్ని మనస్సు అంటారు. సూక్ష్మమైన శరీరాన్ని మనస్సు అంటారు. స్థూల మనసుని ఏమంటారు? స్థూల మనసుని శరీరం అంటారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రజలందరూ, ప్రేక్షకులందరూ మీ ద్వారా దీన్ని గమనించాలి, గ్రహించాలి. సూక్ష్మమైనటువంటి శరీరాన్ని మనస్సు అంటారు. స్థూలమైనటువంటి మనసుని శరీరం అంటారు. స్థూల మనస్సు శరీరము, సూక్ష్మ శరీరము మనస్సు. కాబట్టి ఎప్పుడైతే మీరు మనస్సు యొక్క శరీరాన్ని స్థిరంగా ఉంచారనుకోండి, మీ మనస్సు కూడా చెలించకుండా స్థిరత్వం పొందుతుంది. కానీ మనస్సుకి ఎంతవరకైతే ఇంధనం అందుతుందో అంతవరకు చెలించుకుంటూ పోతుందన్నమాట, ఇక్కడికి అక్కడికి. దానికి ఇంధనం ఏంటంటే శ్వాస, ప్రాణశక్తి. ఈ శ్వాస తీసుకుంటున్నామా అంతా, అది మనసుకి ఇంధనంగా పనిచేస్తుంది. వాస్తవానికి ఈ శ్వాస అనేది నార్మల్గా జరుగుతుంది. దానివల్ల మనసు హ్యాపీగా మూవ్ అవుతుంది. ఆ నార్మల్గా జరుగుతున్నటువంటి ప్రాణ ప్రక్రియ ఏదైతే శ్వాస ఉందో దాన్ని మనము ఎంటర్ అయ్యి మన స్వాధీనంలోకి తీసుకున్నాం అనుకోండి, మనస్సు కూడాను మన స్వాధీనంలోకి వస్తుంది. ఎప్పుడైతే సాధారణంగా జరుగుతున్న ప్రాణ ప్రక్రియ, ప్రాణాయామం ఏదైతే ఉందో దాని ప్రక్రియలోకి మనం ప్రవేశించి ఆ ప్రాణాయామాన్ని, ఏదైతే శ్వాసని మనం కంట్రోల్ చేస్తున్నామో తద్వారా మనసును కంట్రోల్ చేయగలుగుతుంటాం. అందుకే పతంజలి మహర్షి ఏం చెప్పారంటే ప్రాణాయామాన్ని ప్రవేశపెట్టారు. అందువలన యాజ్ యూజువల్గా సాధారణంగా జరుగుతున్న శ్వాస ప్రక్రియని మన కంట్రోల్లో తీసుకోవడానికి అనేక ప్రాణాయామ టెక్నిక్స్ వచ్చాయి. అదొకటి. సో ప్రాణాయామం ఎప్పుడైతే మీ కంట్రోల్ వచ్చిందో, రమణ మహర్షి చెప్పాడు,
వాయురోదనా లీయతే మనా జాలపక్షివత్ రోద సాధనం అన్నారన్నమాట. ఎలాగైతే ఎగురుతున్న పక్షికి కట్టేసి ఒక వలేశారనుకోండి, అక్కడే అలాగా ఆ యొక్క రెక్కలతో కొట్టుకుంటుందన్నమాట. అదేవిధంగా ఎప్పుడైతే మీ యొక్క ప్రాణాయామాన్ని మీ కంట్రోల్ తీసుకొచ్చారో మనసు అక్కడ ఆ యొక్క రెక్కలు వలలో పడిన పక్షిలాగా మనసు కొట్టుకుంటుంది, గిలగిల కొట్టుకుంటుంది. అందువలన మనసుని కంట్రోల్ చేయడానికి ప్రాణాయామ టెక్నిక్ అనేది ప్రవేశపెట్టారు. అదేవిధంగా మీరు ఎప్పుడైతే తీసుకున్న శ్వాసను విడిచిపెడుతున్న శ్వాసను మీరు దృష్టి పెట్టి గ్రహించారనుకోండి, మీ మనసు ఇంకెక్కడికి వెళ్ళడానికి వీలు పడదనమాట. మనసుకి బంధించేశారని అర్థం. అందువలన మీ యొక్క మనస్సుని స్థిరం చేయడానికి, చలనం లేకుండా స్థిరంగా ఉండేందుకు, సుఖంగా ఉండేందుకు వాడే టెక్నిక్ని శ్వాస మీద ధ్యాస అంటారు. ప్రాణాయామంలో వాడుతారు. కపాలిభాతి, భస్రిక ప్రాణాయామం, నాడి శుద్ధి, అనేక రకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడాను ఈ యొక్క మన శ్వాసను నియంత్రిస్తే, శ్వాస మీద మీరు ధ్యాస పెట్టినా, శ్వాసను నియంత్రించినా తద్వారా మీకు మనస్సు మీ స్వాధీనంలోకి వస్తుంది. అప్పుడు శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మసంస్తంభన కృత్వా నకించిదపి చింతయేత్. శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో ధ్యాన యోగంలో చెప్పారు. ఎప్పుడైతే శనై నెమ్మదిగా ఎప్పుడైతే ఈ శ్వాస మీద మీరు ఇక్కడ ధ్యాస పెట్టారో వెళ్ళేది వచ్చేది, అదేవిధంగా ప్రాణాయామం ద్వారా మీరు ఆ యొక్క శ్వాసని మీ కంట్రోల్ ఎప్పుడైతే తెచ్చారో మనసు అలాగా సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెంట్ అయిన మనసు వేరేగా లేదు, అది మీ హృదయస్థంలో లయం చెయ్యాలి. అప్పుడు ఆత్మ సంస్థం అవుతుంది, ఆత్మలో లయం అవుతుంది. అప్పుడు నకించిదపి చింతయేత్, ఇంకెటువంటి ఆలోచన తీసుకురావద్దు, ఆత్మస్థితిలో ఉండాలి. దాన్ని ధ్యానం అని చెప్పి ఉన్నాము. అదే పూర్తి ఎటువంటి నిర్వికల్పమైపోయి పూర్తిగా నిర్బీజమైపోయినటువంటి ఆ ధ్యాన స్థితినే సమాధి అంటారు. తదేవ అర్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి అని సమాధి యొక్క డెఫినేషన్ చెప్పారు పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో. అంటే ఇక నేను అనే వ్యక్తి ఏమి లేడనమాట, అంత సమష్టి పరమాత్మ అయింది. అది నిర్వికల్ప సమాధి. చాలా సంతోషం స్వామీజీ, చాలా అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. జై హరి ఓం తత్స శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. లోకా సమస్త సుఖినో భవంతు.